నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి జాబితా ఇప్పుడే ప్రకటించింది. మరి ఈ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్లో 94 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట నుండి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గారు, పాలకొల్లు నుండి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, అదేవిధంగా తణుకు నుండి మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి రాధాకృష్ణ గారు, ఉండి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు గారు, అదేవిధంగా సింతలపూడి 2 రోజుల క్రితమే సొంగ రోషన్ కుమార్ గారిని పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈరోజు జాబితాలో కూడా ఆ పేరు ఉంది. మరి సింతలపూడి నుండి సొంగ రోషన్ కుమార్ గారు పోటీలో ఉన్నారు. గుడివాడ ఆంధ్రప్రదేశ్లో చాలా సంచలనాత్మకమైన కేంద్రంగా ఉన్న గుడివాడ నియోజకవర్గంలో వెనిగెళ్ల రాము ఎన్ఆర్ఐ. ఇప్పటికే వెనిగెళ్ల రాము గారు గుడివాడ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రతి డివిజన్లో పర్యటన చేస్తున్నారు. ప్రజల్లో మమేకం అవుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నారు. మరి అక్కడ కొడాలి నాని మాజీ మంత్రి కొడాలి నాని గారి మీద ఆయన పోటీలు ఉండబోతున్నారు. మరి కొడాలి నాని గారు గుడివాడలో పోటీ చేస్తారా లేదనేది ఇంకా క్లారిటీ రావాలి, అధికార ప్రకటన రావాలి. టీడీపీ జాబితాలో మాత్రం వెనిగెళ్ల రాము గారు గుడివాడ నుంచి పోటీ చేస్తున్నారు. పెడ నుండి కాగిత కృష్ణప్రసాద్ గారు, పెడ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన కాగిత వెంకటరావు గారు వాళ్ళ అబ్బాయి పెడన కృష్ణప్రసాద్కి టికెట్ ఇచ్చారు. అదేవిధంగా మచిలీపట్నం గతంలో 2019లో పేరుని నాని గారి మీద ఓడిపోయిన కొల్లు రవీంద్ర గారిని అభ్యర్థిగా ప్రకటించారు. విజయవాడ సెంట్రల్ 2019లో మల్లాది విష్ణు గారి మీద 12 ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన బోండా ఉమ్మ గారు వారిని టీడీపీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. అదేవిధంగా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ గారిని తూర్పు నియోజకవర్గం ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారిని పార్టీ ప్రకటించింది. అదేవిధంగా తెనాలి శ్రావణ్ కుమార్ గారిని గుంటూరు టౌన్లో వారిని తాడికొండ నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించారు. తాడికొండ అంటే గుంటూరు జిల్లాలో తాడికొండ నియోజకవర్గం. మరి అక్కడ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇంతకుముందు తాడికొండ నియోజకవర్గానికి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీదేవి, మరి ఆవిడకి టికెట్ ఇవ్వలేదు. మరి తెనాలి శ్రావణ్ కుమార్కి టికెట్ ఇచ్చారు అక్కడ. మరి వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చింది, కానీ ఉండవల్లి శ్రీదేవికి టికెట్ గల్లంతయింది. మరి ఆవిడ పరిస్థితి ఏంటనేది ముందు తెలియనుంది. అదేవిధంగా మంగళగిరి నారా లోకేష్ గారు 2019లో ఆర్కే అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి మీద ఓటమి పాలైన నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు మళ్ళా రెండోసారి మంగళగిరి నుండి 2024 ఎన్నికల్లో బరిలో నిలవనున్నారు. అదేవిధంగా బాపట్ల వేగేసిన నరేంద్ర వర్మ గతంలో ఓడిపోయి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అదే నియోజకవర్గం నుండి 2019లో 2014లో వైసీపీ అభ్యర్థి గెలిచారు. 19లో కూడా వైసీపీ అభ్యర్థి గెలిచారు. 2024 ఎన్నికల్లో వైసీపీలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వైసీపీలో ఏర్పడిన విభేదాలు నేపథ్యంలో ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉంటూ టీడీపీ 2024 అభ్యర్థిగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నుండి ప్రాతినిధ్యం వహించనున్నారు. మరి అదేవిధంగా ఆళ్లగడ్డ కర్నూలు జిల్లాలో బాంబుల నియోజకవర్గంగా పేరు పొందిన ఆళ్లగడ్డలో భూమన అఖిలప్రియ మరి ఇటీవల కాలంలో ఆవిడ పార్టీలో కొంత అసమ్మతిగా ఉన్నారని కొంత పార్టీ మారని ప్రచారం జరిగిన తరుణంలో మరి టీడీపీ అభ్యర్థిగా భూమ అఖిలప్రియ ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి 24 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా ప్రధానమైన నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన కీలకంగా పార్టీ అధినేత ప్రకటించారు. మరి దెందులూరు నియోజకవర్గం మరి ప్రతి ఒక్కరు భావించారు 2024 ఎన్నికల్లో ఎవరెవరని భావించారు. ఇప్పుడైతే ఈ జాబితాలో తొలి జాబితాలో సీటు దక్కలేదు, అంటే చోటు దక్కలేదు. మరి రెండో జాబితాలో వస్తుందా మూడో జాబితాలో వస్తుందో తెలియదు. ప్రస్తుతం తొలి జాబితాలో మాత్రం ఈ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం కల్పించారు.
మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.